లస్మకపల్లి గ్రామంలో జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వేనవంక మండలంలోని లస్మక్కపల్లి గ్రామంలో యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ జమ్మికుంట ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత పరీక్షలు చేసుకోవడం జరిగింది. ఈ శిబిరంలో 150 మంది ప్రజలు వైద్య పరీక్షలు నిర్వహించి దాదాపు 40,000 రూపాయల మందులను అందజేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఆకుల శ్రీనివాస్, వి కార్తిక్ రెడ్డి, విజేతారెడ్డి, పి సుందరి, దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ దాసరపు లక్ష్మణ్, దాసరపు ఇసాక్, శ్రీను, రమేష్, మురళి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత నిర్వహించడం జరిగింది. దీనికి ఇప్పుడు సీజన్ వ్యాధుల పట్ల మా గ్రామంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారని పెద్దలు అన్నగారికి, దేవేందర్ రెడ్డి అన్నగారికి సూచించండి. సరే ఒకరోజు మీ విలేజ్లో క్యాంప్ పెడతా అని చెప్పేసి మాకు అవకాశాన్ని ఇచ్చి మా గ్రామంలో ఉన్న వ్యాధులకు తగిన చికిత్సలు చేయించాడు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని దేవేందర్ అన్నకి కోరుకుంటున్నాం. ప్రశాంత్ గారు మన విలేజ్లో చాలామంది సీజనల్ వ్యాధులు అంటే ఫీవర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారని తెలియజేయడం జరిగింది. దీనికి స్పందిస్తూ మా డాక్టర్స్తో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గ్రామస్తులందరూ ఈ క్యాంపుని అప్లై చేసుకొని తగిన మందులను తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి మరిన్ని క్యాంపులు గ్రామ ప్రజల కోసం, అక్కడ హాస్పిటల్ దగ్గర రాని వాళ్ళ కోసం మరిన్ని క్యాంపులు కండక్ట్ చేస్తామని గ్రామంలో ఆదిత్య హాస్పిటల్ దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లస్మక్కపల్లి విలేజ్లో ఉచిత క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా ప్రశాంత్ గారు ఇట్లా అడగడంతో డాక్టర్ గారు స్పందించి వాళ్ళ తోటి డాక్టర్తో మాట్లాడుకొని ఈరోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఉన్న సమస్యల మీద వచ్చేసి డాక్టర్ గారు అందరినీ ఒక్కొక్క పేషెంట్ను ఒక్కొక్క విధంగా చూసి చాలా మంచి ట్రీట్మెంట్ చేస్తారు. అందరూ కూడా వచ్చిన పేషెంట్లు కూడా బాగా అనుకూలంగా చూస్తారని చెప్పి మాట్లాడుతారు. డాక్టర్ గారికి, వాళ్ళ సంబంధిత డాక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.